సో స్వీటీ మామూలుగా అన్- అందరికీ తెలుసు షీఈ్ వెరీ వెరీ స్వీట్ అని. బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. సినిమా ఘాటీయే ఘాటు సినిమా అది. ఘాటీలో తీసిన సినిమా అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంటే లిటరల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా. వెనక ముందు కార్లు లేవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు 45 minutes to 50 minutes ఆ రోడ్డు మీద నుంచుని పోయాం. రీల్ తీసుంటే బాగుండేది, చాలా బాగుండేది అందరూ చూడడానికి. సో అటువంటి లొకేషన్స్లో చేసాం. ఏది చేసినా చేయకపోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు. సినిమా అంతా తింటూనే ఉంటాను. అక్కడ మటన్ పెట్టారు, అద్భుతమైన మటన్ తిన్నాం. సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం. సో ఇందాక అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ దట్. ఎందుకు రావట్లేదు అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి. సో అదొకటి బోరు కొట్టేసింది నాకు చెప్పి. అందుకని ఈ పర్టికులర్ సినిమాకి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే, వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను. సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అమ్మా. ఐఎమ్ నాట్ జస్ట్ ఎ విలన్, ఐఎమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఐఎమ్ ఎ పోలీస్, బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా, గుడ్ బ్యాడ్ రెండు కలిపా. ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, అదర్ క్యారెక్టర్స్కి తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. సో అట్లా ప్లే చేసిన డ్రామా, క్రిష్ చేసిన డ్రామా అటువంటిది. సో క్రిష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని. ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది.